వరంగల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా వేలాది మండపాలు ఏర్పాటు చేశారు. ఈ 9 రోజులు వినాయక మండపాల దగ్గర తగు జాగ్రత్తలు వహించాలని వరంగల్ కమిషనరేట్ ఏసీపీ సత్యనారాయణ సూచించారు. క్రమశిక్షణతో పండుగ వాతావరణం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గన్నాదుల ఏర్పాట్లో పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని, భక్తులు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడ లేని సంతోషం ముఖ్యంగా యూత్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా గణేష్ మంటపాలు, అవి తీసుకెళ్లేటప్పుడు చేసే సందడి అంతా ఇంత ఉండదు. కానీ వారందరినీ కంట్రోల్ చేసే బాధ్యత మాత్రం పోలీస్ది, అందులో ముఖ్యంగా ట్రాఫిక్. గణేష్ మంటపాలు రోడ్ల మీద ఉన్న సమయాల లోపల ఇప్పుడు పెరిగిన కార్ల రద్దీ, బైక్స్ రద్దీ ఇదంతా కూడా కాసింత ఇబ్బంది పెట్టదు. కానీ వీటన్నిటిని కూడా ఏ సమస్య ఎవరికి కలగకుండా నియంత్రిస్తూనే అందరూ సానుకూలంగా ప్రయాణించే విధంగా మీరు ఒక ప్రణాళిక చేస్తున్నారు. మనతో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. అన్న అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి, మరి రోడ్ల మీద సందడి ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు? దీని ఈసారి ఏం చేస్తున్నామంటే మనము గణేష్ పండుగలు వేసుకునే ముందే నిర్వాహకులు రోడ్ మీద కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్జెక్షన్ లేకుండా, అంటే ఆన్ అండ్ యావరేజ్ మనకి ఏంటంటే ఈ 14-15 కిలోమీటర్స్ రేడియస్లో ట్రై సిటీలో ఆన్ అండ్ యావరేజ్ 197 to 2,05,000 వెహికల్స్ పర్ డే రన్ అవుతాయి మన ఏరియాలో. ఇంత బిజీ షెడ్యూల్ ఏంటంటే రోడ్డు మీద ఆక్యుపై వేసుకుంటే అంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అట్ ద సేమ్ భక్తి కంటే అది వేరే విధంగా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ వర్గాలు కూడా ఇబ్బంది పడొద్దు, పిల్లలు దాని మీద మనం దృష్టి పెట్టి సిపి గారు ఏం చేశారంటే ముందుగా వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చే ముందే వాళ్ళకి సర్టన్ ప్లేస్ లొకేషన్ అంటే కరెంట్ పోల్కి దూరం పెట్టుకోవటం, రోడ్డుకి మనం మార్జిన్ ఇచ్చుకుంటూ పబ్లిక్ విధంగా కంప్లీట్ క్లోజ్ చేయకుండా చేయమని చెప్పి దాని మీద అంటే మనము లాండ్రీ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కలిసిందంటే ట్రాఫిక్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఎక్కడైతే మనం బ్యాండ్ ఉందో వాళ్ళు చూస్తారు. అదేవిధంగా పండల్లో ఎటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇసుక పెట్టుకోవటం, నీళ్లు పెట్టుకోవటం, అయితే అదేవిధంగా మనము ప్లాస్టిక్ని రెడీ చేసుకుంటే ఓన్లీ పేపర్స్, ఆకులతో సంబంధించిన దుప్పలు వాడటం అలాంటివి చేయడం చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని పండుగలకు మనం ఏం చెప్తున్నామంటే మెయిన్ చేసేటప్పుడు అందరికీ దేవుడు అంటే ఇష్టమే. ఆ దేవుడు వేరే వాళ్ళకి కష్టం కాకుండా చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తే అందరూ సంతోషిస్తారు. అందరూ కూడా పార్టిసిపేట్, ఇప్పుడు అందరికీ కూడా ప్రతి పండుగల వాళ్ళకి కూడా మనం క్లియర్ కూడా వాళ్ళకి ఒక దాన్ని ఏమంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, పాంప్లెట్స్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు, చేస్తారని చెప్పేసి ఆశిస్తాం. సార్, ఈ నవరాత్రులు ముఖ్యంగా అన్నదానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 9 రోజులు ఎక్కడ చూసినా సందడి ఉంటుంది మధ్యాహ్నం సమయాల్లో. దానికి ఏమైనా ట్రాఫిక్ ప్రత్యేకంగా అక్కడ ఏమన్నా మీ స్టాఫ్ ఏర్పాటు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? తప్పకుండా ఎవరైనా పండుగ వాళ్ళకి మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ మంచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్లేస్ సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఆ ఏరియా కొంచెం ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఎవరైతే వీడు అన్నదానం చేసి మంచి ఉద్దేశం చేస్తున్నారో అందరికీ తినేవాళ్ళు కూడా ప్రశాంతి తినాలి. కాబట్టి ఆ ఏర్పాటు కూడా మనము లోకల్ ఇన్స్పెక్టర్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మనకు అవసరం అడిషనల్ మ్యాన్ పవర్ కూడా ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. సార్, అలాగే ఈ వినాయకులను తరలించేప్పుడు నిమజ్జనానికి తరలించే సమయాల్లో చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ వరంగల్ జిల్లాలో ఇటు 4వ రోజు, 6వ రోజు, 8వ రోజు అంటే 3 రాత్రులు అయిపోయి, 5 రాత్రులు అయిపోయి, 7 రాత్రులు అయిపోయి తీసుకెళ్తుంటారు. అట్లాగే 9th, 10th నాడు. సో మరి అప్పుడు ఎలా నియంత్రిస్తారు? డైవర్షన్స్ ఏ విధంగా పెడతారు? ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే వరంగల్లో వచ్చేసి స్పెసిఫిక్గా చెరువులను ఐడెంటిఫై చేసినాము. దానికి కూడా మనం లైటింగ్ పెడుతున్నాము. ఆ రోడ్ అంతా కూడా నీట్ పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుతాం. మున్సిపల్ కమిషనర్ కూడా అగ్రీ అయినారు, వాళ్ళు రోడ్స్ అన్ని నీట్గా చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పవర్ సప్లై గురించి కూడా పవర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి వచ్చేందంటే ఆ రూట్ ఏదైతే మనం స్పెసిఫిక్ రూట్ని మనము చూస్ చేస్తున్నాం. అంటే ఒక ట్యాంకు చెరుకు పోయే వెహికల్స్ వన్ సైడ్ పోతే నెక్స్ట్ సైడ్ నుంచి వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దేశాయిపేటకి మనము పౌచమద నుంచి ఎంట్రీ ఇస్తాము. ఎండింగ్ వాళ్ళు రిటర్న్ వచ్చేసి మనకి వయా యనమల మార్కెట్ రోడ్ నుంచి కాశీబుగ్గ నుంచి బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం. అదే ఇట్లా ప్రతి ట్యాంకులో కూడా మనము ఇన్ వేరు అవుట్ వేర్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం, ఏదైతే ఆది దేవుడుగా పిలువబడే గణేష్ని పండుగ అనేది అందరికీ సంబరమే. ఆయన దీవెనల కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. కానీ అది అపశృతి జరగకుండా, ఎవరికీ అసౌకర్యంగా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఎవరు మంటపం వేసినా, ఎవరు నిమజ్జనానికి తరలినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నదానానికి సైతం మేము ప్రణాళిక ఇస్తాం, దగ్గరుండి నిర్వహిస్తాం, మీకేం సమస్య లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు నరేందర్, HM TV, వరంగల్.